హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మార్నింగ్ వీడియో ఇది. ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నేనైతే 7:30కి అలా లెగిసి స్నానం చేసి బొడ్డోడికి స్నానం చేసి లేపడానికి దగ్గర 1 అవర్ పట్టేసింది. ఇంకా బయట వ్యూ చూసారు ఎంత బాగుందో. వెళ్ళేటప్పటికి చల్లగా ఉంది. ఇంకా కోత దూరం వెళ్ళాక ఫుల్ ఎండ. ఇంకా చిన్న బండి మూలన అస్సలు కూర్చోలేకపోయాను. ఆగి వెళ్ళి రావాల్సి వచ్చింది. ఇంకా తాడేపల్లిగూడెంలో దిగితే మా మామయ్య గారు వచ్చారు. అక్కడి నుంచి ఇంకా మా మామయ్య గారు, నేను, మా బుడ్డోడైతే వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పటికి 1 అయ్యింది. ఇంకా 1 కల్లా ఇంటికి వచ్చేసి కాసేపు అయితే నేను పడుకొని పోయాను. తర్వాత అయితే బుడ్డోడు చూసారు ఎలాగ ఆడేసాడంటే ఈరోజు చితకాడేసాడు. ఇంకా అత్తయ్య గారు అయితే బెండకాయ పులుసు అయితే వండారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా మామయ్య గారితో ఒక చిన్న క్లిప్ తీసుకొని వీడియో. ఇంకా మా బుడ్డోడు, నేను, మా మామయ్య గారు అందరూ టీలు కాఫీలు తాగేసి మిగతా పని అంతా చేసుకొని ఈరోజు అయితే టిఫిన్కి ఇడ్లీ అయితే వేసుకున్నాం ఈవినింగ్. ఇంకా వీడైతే ఆవు దగ్గరికి అయితే వెళ్ళారు. ఈ అత్తయ్య అయితే కరివేపాకు పచ్చడి అయితే చేశారు. అండ్ అల్లం పచ్చడి కూడా చేసేసారు. ఇంక ఇది ఇప్పుడు నుంచి అయితే సేల్ చేస్తున్నాము. అప్పుడు చేసి ఆగిపోయాం కదా, ఇప్పుడు అందరూ పచ్చళ్ళు అడుగుతున్నారు. సో మళ్ళీ సేల్ అయితే మొదలు పెట్టేశాము. ఇంకా లాంగ్ పంపిస్తా కావదని చెప్పేసి చేయలేదు. ఇప్పుడు నేను పచ్చడి అయితే బీరకాయ పచ్చడి పొద్దున్న అత్తయ్య గారు కోసారంటే ఎన్నో మొక్కలు లేవులే బీరకాయలు. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా సూపర్ ఉంది పచ్చడి అయితే. నేనైతే ఇడ్లీ కాంబినేషన్ నంచుకున్నాము. ఇడ్లీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా మరీ ఎక్కువ వేయలేదు, కారం తినలేకపోతున్నాము. ఇంకా బాగా ఆయిల్ అయితే మగ్గి పెట్టేసి కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మా బొడ్డోడు ఇల్లు పీకి పందిరి వేసాడు. అన్నీ సర్దుకొని మొత్తం తుడిచేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. ఈ వీడియో మీ దాకా వస్తే ఈ వీడియో చూడండి, నచ్చితేనే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో బట్టి నేను ఫుల్ వీడియో తీయాలా లేదని ఆలోచిస్తాను. షార్ట్ వీడియోస్ అయితే బాగా మీరు ఎంకరేజ్ చేస్తారు, బట్ ఫుల్ వీడియో కూడా ఎప్పుడో ఒకసారి పెడతాను. నాకు ఎందుకంటే కుదరదు కాబట్టి. ఇంకా మన ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ఫుల్ వీడియో తీద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన 6 మంత్ రిపోర్ట్స్ కూడా పెడదామని అనుకున్నాను, కానీ అది ఫోటో అయితే తీయలేదు. ఇది మధ్యాహ్నం ఇంకా పిండి అయితే స్టార్ట్ చేశారు అత్తయ్య గారు. పిండి రుబ్బేసుకొని ఇంకా సేల్కి అయితే పెట్టేసుకున్నారు. అయిపోయింది ఈరోజు పిండి అయితే. ఇంక వీడు చూసారు అంత అల్లరి చేసేసాడు. ఆ డప్పు మొత్తం పీకి నాశనం చేసేసాడు అంతే. ఆ డప్పు అయితే పీకి నాశనం చేసేసి దాన్ని పాట్లు విడతీసేసాడు అంతే. అస్సలు బాబోయ్, జ్వరం తగ్గాక కొంచెం బాగా సిక్ అయిపోయాడు. పచ్చడి అయితే చేసేసుకొని ఇంకా మా అత్తయ్య గారు అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా ఈవినింగ్ మా తోటకూరల పిల్ల వస్తే టిఫిన్ అయితే వేసాను. చూసారా ఈవినింగ్ ఎంతలా ఆడేసాడో. ఇన్ని 2-3 జతలు అయితే ఉప్పేసాడు. ఫుల్గా బట్టలన్నీ ఉప్పేసి నాశనం చేసేసి వాటర్ అంతా వంపేసి అలా చేస్తాడు ఈరోజైతే. ఇంకా నా అత్తయ్య గారు అయితే ఇది అల్లం పచ్చడి సేల్ కానీ నేను అది వీడియో తీశాను. ఇంకా పిండి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈవినింగ్ త్వరగానే అయిపోయింది. ఇడ్లీ అయితే వేసేసాము. ఇంకా బీరకాయ పచ్చడి ఉంది కాబట్టి ఇడ్లీలో తినేసాం, బాగుంది టేస్ట్. ఇంకా నేనైతే అట్టయితే వేసేసాను. మళ్ళీ మా బొడ్డోడికి కూడా అట్టేసాను 4:30-5కి. వాడు కూడా అట్టు తినేసాడు. ఏంటి? సో ఇదైతే మా మామయ్య గారు అమృతపండు అయితే తెచ్చారు. ఇంకా 20 రూపీస్ పచ్చడికి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పడిందని తీసేసి ఇంకా కారప్పొడి వేస్తానంటే మా తోటకూరల పిల్ల వద్దంది. సో అట్టయితే వేసేసి కొంచెం వీడియో క్లిప్ తీయమన్నాను, ఎందుకంటే 5 మినిట్స్ వీడియో అవుతుంది అని చెప్పేసి. శుభ్రంగా అట్టయితే వేసేసి అది తినేసి తను వెళ్ళిపోయింది. ఇంకా మా బొడ్డోడికి అయితే ఇడ్లీ పెట్టేసాను, నెయ్యేసి తిన్నాడు. ఫస్ట్ టైం ఒక ఇడ్లీ తిన్నాడు వాడు. సో ఈ వీడియో మీకు నచ్చితే నాకు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్ది. బాయ్.